కానీ సార్ మీరు 10 సంవత్సరాలు ఉద్యమం చేశారు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, 20 సంవత్సరాలు తెలంగాణకు మీ మమేకం. మీరు ఇప్పుడు 1.5 hour నుంచి చెప్పింది మొత్తం చూస్తే తెలంగాణకు సంబంధించిన ప్రతి దాంట్లోనూ మీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. అలాంటి మిమ్మల్ని ప్రజలు ఎందుకు మొన్న ఓడించారు? మిమ్మల్ని ఓడించారా, ఎమ్మెల్యేలను ఓడించారా? గుడ్ క్వశ్చన్. ఏమైందంటే సింపుల్ అండి, మేము మంచిగా కులము మతము వర్గము అనే భేదం లేకుండా అన్ని రకాల ప్రజల్ని కూడా అన్ని రకాల స్కీమ్లు అందించి కడుపులో బిడ్డలాగా సాదుకున్నాం, కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం, ఎవరికి ఏ లోటు రానియలే. ఎస్, అందరిని ఆదుకున్నాం, రైతాంగాన్ని అందరినీ. ఏమైంది వాళ్ళకి, మేము రైతు బంధు ఇచ్చినాం, మంచిగా పెట్టుబడి వచ్చింది, పంటలు కొంటా ఉన్నాం, డబ్బులు వస్తున్నాయి, నీళ్లు వచ్చినాయి, కాళేశ్వరం వచ్చింది, బ్రహ్మాండంగా వాటర్ వస్తా ఉంది, కడుపు నిండిపోయింది, కరెంట్ వస్తా ఉంది, ఇబ్బంది లేదు. దాని మీద కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చారండి. రైతు బంధుకు మేము 10,000 ఎకరానికి ఇస్తే వాళ్ళు 15,000 చెప్తారు, మేము పెన్షన్ 2,000 చెప్తే వాళ్ళు 4,000 చెప్తారు, మేము కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇస్తే వాళ్ళు తులం బంగారం ఇస్తామన్నారు, నిరుద్యోగులకు 4,000 గుర్తిస్తామన్నారు. మొత్తం హామీలు వాళ్ళు ఇచ్చిన 420 హామీలు. వీటికి ఏమైందంటే ఒక 1.8% కదా మాకు తేడా వచ్చింది. ఆ ప్రజలు కడుపు నిండింది కాబట్టి అన్ని వచ్చినాయి. ఆడిపోతారా, మిషన్ భగీరథ వచ్చింది, నీళ్ళు కట్టమైపోయింది, మంచినీళ్ళ బాధ పోయింది, సాగునీళ్ళ బాధ పోయింది, కరెంట్ బాగా పోయింది, ఇంకా ఉల్టా మీదికి వెళ్ళి ఇవన్నీ ఇస్తామంటున్నారు కదా అని ఒక 2-3% ప్రజలు అటు చేయి దాపుతున్నారు. దాంతో మా అధికారం